భారత ప్రధాని నరేంద్ర మోదీ మరియు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య జరిగిన ఇటీవలి సమావేశంలో వారి టయోటా ఫార్చునర్ కారులో ప్రయాణించడం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికర చర్చలకు దారితీసింది. ఈ సంఘటన రాజకీయ వ్యూహాలు మరియు ఆర్థిక ఆంక్షల మధ్య దృష్టి సారించింది. సాధారణంగా లగ్జరీ వాహనాల్లో ప్రయాణించే నాయకులు ఈసారి సర్దుకున్న ఎంపిక ప్రత్యేకంగా గమనార్హమైంది. ఈ ప్రయాణం కేవలం ఒక సాధారణ సంఘటనగా కాకుండా అంతర్జాతీయ సంబంధాల్లో ఒక ముఖ్యమైన సూచనగా మారింది. ఇది భారత్ రష్యా సంబంధాల బలాన్ని మరింత హైలైట్ చేస్తుంది. ఇక భద్రతా సంస్థలు విఐపి రోడ్డు ప్రయాణాల్లో తెల్లటి ఫార్చునర్లను ఎక్కువగా వాడతాయి. ఈ మోడల్ ప్రభుత్వ వాహనాల్లో సాధారణంగా ఉంటుంది. కాన్వాయ్లో కలిసిపోతుంది. రోడ్డు స్థిరత్వం, గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ. రంగు రూపం సాదాసీదగా ఉండటం వల్ల కారు తక్కువగా కనిపిస్తుంది, కానీ భద్రత మాత్రం బలంగా ఉంటుంది. ఆన్లైన్లో వచ్చిన చిత్రాల్లో కారు ఇన్సూరెన్స్ ఓన్ డ్యామేజ్ పాలసీ ముగింపు అలర్ట్ కనిపించింది. ఇది సాధారణ ఆటోమేటెడ్ నోటిఫికేషన్. విఐపి ప్రయాణంతో సంబంధం లేదు. లగ్జరీ కార్ల సాంకేతికతలో ముందంజలో ఉన్న రేంజ్ రోవర్, మెర్సిడెస్ బెంజ్ వంటి వాహనాలు అందుబాటులో ఉన్నప్పటికీ మోదీ మరియు పుతిన్ టయోటా ఫార్చునర్ను ఎంచుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ ఎస్యూవీ మోడల్ దృఢత్వం మరియు విశ్వసనీయతకు ప్రసిద్ధి చెందినది, కానీ లగ్జరీ కేటగిరీలో ఇది మరింత సాధారణంగా భావించబడుతుంది. ఈ ఎంపిక వారి సర్దుకున్న వైఖరిని ప్రతిబింబిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఈ కారు జపాన్కు చెందినది కావడం వల్ల యూరోపియన్ బ్రాండ్లకు దూరంగా ఉండటం ఒక రాజకీయ కోణాన్ని సూచిస్తుంది. ఇది గ్లోబల్ ఆటంకాల మధ్య భారతం యొక్క డిప్లొమాసీని బలపరుస్తుంది. రెండు 2022లో ఉక్రెయిన్తో రష్యా మధ్య ప్రారంభమైన యుద్ధం గ్లోబల్ రాజకీయాలను బలహీనపరిచింది. దీంతో అమెరికా మరియు యూరోప్ దేశాలు రష్యాపై కఠిన ఆంక్షలు విధించాయి. ఈ ఆంక్షలు ఆర్థిక, వాణిజ్య మరియు సాంకేతిక రంగాలను ప్రభావితం చేశాయి. ముఖ్యంగా యూరోపియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీని తాకింది. రష్యాలో లగ్జరీ కార్ల దిగుమతులు ఆగిపోయాయి. దీంతో స్థానిక మార్కెట్ ఇతర దేశాల వైపు మళ్లింది. ఈ సందర్భంలో జపాన్ వంటి మూడవ పక్ష దేశాల వాహనాల ప్రాధాన్యత పొందాయి. ఇలాంటి ఆంక్షలు అంతర్జాతీయ సంబంధాల్లో కొత్త డైనమిక్స్ను సృష్టించాయి. టయోటా ఫార్చునర్ ఎంపిక ద్వారా మోదీ మరియు పుతిన్ యూరోపియన్ ఆంక్షలకు వ్యతిరేకంగా బలమైన సందేశాన్ని పంపారని ఎంతోమంది విశ్లేషకులు, రాజకీయవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇది భారతం యొక్క ఈక్విడెంట్ విదేశాంగ విధానాన్ని ప్రతిబింబిస్తుంది. దీనిలో రష్యాతో సంబంధాలు కాపాడుకుంటూనే గ్లోబల్ భద్రతను ఆశ్రయించడం ఉంది. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీని ద్వారా రెండు దేశాల మధ్య ఉన్న బంధానికి కొత్త ఆకారం వచ్చింది. భవిష్యత్తులో ఇలాంటి చిన్న చర్యలు కూడా పెద్ద రాజకీయ ప్రభావాన్ని చూపిస్తాయని నిపుణులు ఆశిస్తున్నారు.